గబ్బర్ సింగ్ మాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు ఉన్న ఎంతోమంది విలన్ లాగా చేస్తోళ్ళకు అరే వీళ్ళు చేసారు గబ్బర్ సింగ్ వాళ్ళు, మనకు కూడా ఒక హోప్స్తోనే అది ఉన్నారు. కానీ ఫిష్ వెంకట్ అన్న లాంటి గెటప్ ఉండి ఆయన లాంటి మనిషి వస్తుండొచ్చు, కానీ ఆయన లాంటి వాయిస్ లాంటి మనిషి రాదు. ఆయన వాయిసే ఆయనకు చాలా ప్లస్. ఆయనకు మీ సపోర్ట్ అనేది ఇన్ని రోజులు ఆయనకు ఉంది, ఇప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీ సపోర్ట్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఉంటుందమ్మా. అన్న ఉన్నా లేకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని గబ్బర్ సింగ్ టీము. చివరిగా ఇంకో ప్రశ్న, అంటే ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు అనేది ఒక పుకారు ఉంటూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ వెనకాల వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటని వాళ్ళకే తెలుసు. అంటే దాదాపుగా 100కి పైగా సినిమాలు చేశారు ఫిష్ వెంకట్ గారు. అలాంటిది ఇల్లు కూడా సరిగ్గా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అసలు అంటే ఎందుకని? అది అది అన్న పర్సనల్ అమ్మ. అది ఇంకోటి ఏంటంటే చాలా అపోహ. అది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు డబ్బులు వస్తాయి చేస్తాయి అని. ఒక్కొక్కసారి మంత్లో 10 days ఉంటే మళ్ళీ 2 months ఉండదు. ఈ 10 days పైసలు సినిమా వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాడుకుంటారంటే మళ్ళీ షూటింగ్ వచ్చేవారికి చూడడానికి ఏంటంటే మనం స్క్రీన్ మీద కనబడేసరికి ముంగటోళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఎన్నో పైసలు వస్తాయి, వీళ్ళకేం తక్కువ, వీళ్ళకేంది అది అని అంటారు. ఒక్కోసారి వేరే విషయంలో గిట ఎవరికన్నా ఇన్ కేస్ కొన్ని ప్రాబ్లం ఉండేది ఉండి ఇట్లా డబ్బులు అడిగినా, అరే మీకేందన్నా మీకే దునియా వస్తాయి, మీకు సినిమాలో చేస్తాయి, ఇట్లా చేస్తారు అని ఈ విధంగా అట్లా సొసైటీలో ఎట్లయిపోయిందంటే సినిమా అనేసరికి ఒక ఏదో లక్షల కోట్లు వస్తాయి వెనకేసుకుంటూ అంటారు, కానీ లేనప్పుడు ఎంత బాధ ఉంటుందో అది మాకు తెలుసు. అది కానీ నిజంగానే ఇండస్ట్రీ అనేది సైడ్ యాక్టర్స్కి కానివ్వండి లేకపోతే చిన్న ఆర్టిస్ట్కి సరిగ్గా ఏమో పేమెంట్ ఇవ్వదు అనేది ఒక రూమర్ దీనివల్ల బయటకు వచ్చింది. అది ఎంత కొంచెం లేట్ ఉంటుంది. ఈ షెడ్యూల్ది నెక్స్ట్ షెడ్యూల్కి ఇస్తారు. అంటే ఇవన్నీ చూపించుకోవాలి, ఖర్చులు చేసి కొంచెం లేట్ వస్తుంది. కంపల్సరీ ఇస్తారు. ఎవరిని మోసం చేయాలి. మంచిగా డబ్బులు అసలు సినిమా రిలీజ్కి ముందన్న ఇచ్చేస్తారు, కానీ లేట్ వస్తుంది కొంచెం ఒక్కొక్కసారి అంతే. అంటే ఇప్పుడు కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఆ కోఆర్డినేటర్స్ వల్ల వీళ్ళకి డబ్బులు దొరకక ప్రొడ్యూసర్ పేరు బద్నాం అయిపోతుంది. ఫిష్ వెంకట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు. ఆది అవ్వచ్చు, లేకపోతే గబ్బర్ సింగ్ అవ్వచ్చు, టీజే టిల్లు అన్నీ చాలా చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయారని చెప్పి పొద్దున్న నుంచి కూడా మీడియాలో చూస్తున్నాం, వార్తలు అన్నీ చూస్తున్నాం. కానీ గబ్బర్ సింగ్ టీం తప్ప ఎవ్వరు రావట్లేదు. అంటే ఇది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న అని చెప్పొచ్చు. దీనికి చివరిగా మీ సమాధానం? అది చాలా బాధాకరమైన విషయం అమ్మా. ఆయనకే కాదు, మాకు మేమే ఆలోచించుకుంటా మాకు భయం అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇట్లా సపోర్ట్ చేయడానికి ఎందుకు వస్తలేరు నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే కనీసం వచ్చి అన్న చనిపోయాడు అని ఒక బయట ఇచ్చినా సరే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ మాలాంటి చిన్న ఆర్టిస్టులకు చూసినట్టు వదిలేస్తున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. మీరేం చెప్తారు? అంతే, మీరు చెప్పినాక ఇప్పుడు ఆలోచన వస్తుంది మాకిట. నిజంగా ఎవరు రాలేదేంది అనిపిస్తుంది. మనం యూట్యూబ్లో అట్లా చూస్తూనే ఉంటాం. ఏదైనా ఆర్టిస్ట్కి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలంటే ఖచ్చితంగా పెద్ద హీరోలు వచ్చి సపోర్ట్ చేస్తారనే వార్తలు మనం చూస్తున్నాం. అలాంటిది ఫిష్ వెంకట్ గారు అంటే ఎంతో మందికి నవ్వించిన పేరు వింటేనే ఒక స్మైల్ వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు డబ్బులు లేకపోవడం కారణంగా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అసలు ఎందుకు ఇంత పెద్ద ఆర్టిస్ట్కి ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఏం చెప్పాలి, మీరు చెప్పే ప్రశ్న. ఉన్న డబ్బులన్నీ స్టార్టింగ్ ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి అన్న హాస్పిటల్లోనే తిరుగుతుండు. ఒక 4 years నుంచి తిరుగుతూనే ఉండు. డయాలసిస్ అనుకుంటా, ఆ కాలుకు ప్రాబ్లం అయిపోయి అక్కడ డబ్బులు చాలా ఖర్చు అయిపోయినాయి అన్నకు. ఇంకోటి ఏంది, ఆయన పర్సనల్ అది పైసలు కాపాడుకోలేదు. అది అసలు ఏమైంది అది వాళ్ళ ఇంటోళ్ళకి తెలుసు, వాళ్ళ అన్నకు తెలుసు. అది నిజంగానే మీ సపోర్ట్ అనేది చాలా వరకు ఉంది ఆ ఫ్యామిలీకి. మీ సపోర్ట్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఒకవైపు నుంచి కేవలం గబ్బర్ సింగ్ టీం మొత్తం కూడా ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాం ఇక్కడ. అంటే దాదాపుగా ఆయన ఆరోగ్యం బాగాలేదు అని 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే గబ్బర్ సింగ్ టీం తప్ప ఎవరు కూడా స్పందించని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇచ్చారు, విశ్వక్సేన్ గారు 2 లక్షలు ఇచ్చారంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ మరి ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఒక ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్కున్న విలువ ఇదేనా అంటూ మాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి ఈ విధంగా చనిపోవడం అనేది మాకు కూడా బాధాకరం అంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.